వందనాలు. ప్రైజ్ రాడ్. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్దాం. స్తోత్రం 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 నాయనా, మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, మహామహిమతో నిండి ఉన్న యేసయ్య మీకు వందనాలు. గొప్ప దేవుడవు తండ్రి, విలువైన దేవుడవు నాయన. మాకందరికీ తండ్రి ప్రభ రక్షణ ఇవ్వటానికి భూమి మీదకి వచ్చిన యేసయ్య మీకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో నాయన ప్రభ మీ యొక్క బిడ్డలందరితో మాట్లాడటానికి వాక్యము ద్వారా తండ్రి ప్రభ మీకు ఇష్టలైన భూమి మీద ఎవరైతే ఉన్నారో వారికి సమాధానం మీరు కలగజేయటానికి తండ్రి ప్రభ ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు తండ్రి ప్రభ. ఆ విధమైనటువంటి వాక్యంలోనికి వెళుతుండగా మమ్మల్ని అందరినీ మీ వాక్యం చేత బలపరిచి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలోకి వెళదాం. లోకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయును, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచూ ఉండెను. ఎవరు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా పలుకుతూ అంటే, పైన వచనంలోనికి మనం వెళితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచూ ఉండేను. ఎవరో స్తోత్రాలు చేయుచూ ఉన్నది? 13వ వచనంలో పైన వచనం మనం చదువుకుంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఆమేన్, హల్లెలూయా. ఆ దూతతో అంటే ఆ దూత ఎవరు? గొర్రెల కాపరులు, పశువుల పొలాల్లో గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు కనపడినటువంటి ఆ యొక్క దేవదూత కనపడింది కదండి గొర్రెల కాపరులకు. ఆ దేవదూతతో పాటు ఆ దేవదూత ఎవరిని ఆ పశువులశాలకు నడిపించింది? గొర్రెల కాపరులను. గొర్రెల కాపరులతో ఏమి పలికింది? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటే, మన కొరకు పుట్టి ఉన్నాడు అని మనం ఇప్పుడు చదువుకోవాలి. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు అని అంటే సూచన. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. ఎవరో? గొర్రెల కాపరులు పొలాల్లో మేపుతూ ఉండగా గొర్రెలను కన్నపడి దేవదూత వచ్చి పలికినటువంటి ఆ దేవదూతతో పాటు పరలోక సైన్య సమూహము, మిగతా పరలోకములో ఉన్న దేవదూతల సమూహమంతా దిగి వచ్చింది. ఎవరితో కూడి యేసయ్యను ఆరాధించినంటే, గొర్రెల కాపరులను పిలుచుకుని వచ్చిందే దేవదూత. ఆ దూతతో కూడా కలిసి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతల సైన్య సమూహం అంతా భూమి మీదకి దిగి వచ్చారు. ఎక్కడికి? ఆ పశువుల పాక దగ్గరికి. హల్లెలూయా. ఆ దేవదూతల సమూహము పలుకుతున్నటువంటి సందర్భములోనిది ఈ యొక్క వాక్యము. ఈ వాక్యము ఆ యొక్క పరలోకపు దేవదూతలు కలిసి, ఆ ఒక్క దూతతో కలిసి, ఆ దూతతో కలిసి యేసుక్రీస్తు ప్రభుని పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆ శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఏమని కీర్తిస్తున్నారు? ఏమని మహిమపరుస్తున్నారు? ఏమని పొగుడుతున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచూ ఉండెను. ఆ దూత కాపరులను తీసుకుని వచ్చినటువంటి దేవదూత, పరలోకపు దేవదూతల సైన్య సమూహం అంతా కలిసి యేసు ప్రభువుని ఈ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు.
మొదట ఎవరిని ఆరాధించారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగటానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి, సర్వోన్నతుడైన దేవునికి అనగా ప్రభువుని పంపించిన తండ్రికి మహిమయు, ఆ సర్వోన్నతమైన స్థలములలో తండ్రి అయిన యెహోవా దేవుడికి మహిమయు, మళ్ళీ భూమి మీద ఆయనకు ఇష్టులైన యేసయ్యను అంగీకరించి, యేసయ్య నామములో తండ్రిని అంగీకరించిన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి నుంచి మనకి మన జీవితానికి అన్వయించుకుందాం ఈ వాక్యాన్ని. ఆ కాలంలో గొర్రెల కాపరులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, దేవదూతలు వచ్చారు. ఆల్రెడీ అక్కడ ముందే పశువులు కూడా ఉన్నాయి, గొర్రెలు కూడా ఉన్నాయి అక్కడే. అవన్నీ కలిసి మరియమ్మ తల్లి యేసేపు వీళ్ళందరూ కలిసి యేసయ్యను అక్కడ ఆరాధించారు. వాళ్ళందరి కాలాలు అయిపోయినాయి. ప్రభు సన్నిధిలో యేసయ్యతో పాటు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు పరలోకంలో నిత్యము ఆనందమే, నిత్యము క్రిస్మస్ ఆనందమే. మరి భూమి మీద ఉన్న మనకో, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ యేసయ్యను చూస్తూ యేసయ్య నామములో నిద్రించిన వారు తిరిగి లేచి పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రోజు ఆనందమే. పరలోకంలో నిత్యము ఆనందమే. పరలోకానికి మరొక పేరేంటి? నిత్యానందము, నిత్య సంతోషము. మరి భూమి మీద ఉన్న మనకి కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సైన్య సమూహానికి, పరిశుద్ధులకి కలుగుతున్నటువంటి ఆ నిత్యానందమును భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి కూడా. నిత్యానందం అంటే ఏంటండి? మన కుటుంబములు అన్నీ బాగుంటేనే కదా మనము నిత్యము ఆనందంగా ఉండేది. అట్టి కృప పరలోకంలో ఉన్న పరిశుద్ధులతో పాటు భూమి మీద ఉన్నటువంటి యేసయ్యను ఆరాధించి నమ్మేటటువంటి వారికి కూడా నిత్యానందము, తర్వాత సమాధానము, శాంతి అనుగ్రహిస్తాను అని ఇక్కడ వాక్యములో రాయబడి ఉంది. సమాధానము అంటే ప్రేమ, సంతోషము, శాంతి, సమాధానము, నీతి, యథార్థత, క్షమాగుణము, ఇవన్నీ మనము కలిగి ఉండగా, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవునికి ఇష్టులై ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద. మరి ఇప్పుడు మనం చూసుకుందాం, మనము దేవునికి మన జీవితము ద్వారా యేసయ్యకు ఇష్టలుగా ఉన్నామా? మనము భూమి మీద యేసయ్యకు ఇష్టలుగా మనం జీవిస్తున్నామా? యేసయ్య ఇష్టపడేవారముగా మనము జీవిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద మనుషులకు సమాధానము. మరి యేసయ్య ఇచ్చే సమాధానము మనము పొందుకొని జీవించాలి అంటే ముందు మనకి యేసయ్యకు మనము ఇష్టలుగా కనపడాలి. మనం ఈ వాక్యం చేత యేసయ్య ఇచ్చే సమాధానము నాకు కావాలి, నా కుటుంబంలో నాకు నా భర్తకి సమాధానము కావాలి, నాకు నా పిల్లలకి సమాధానము కావాలి, నాకు మా అత్తకి మా మామయ్యకి సమాధానము కావాలి, మా ఇంటిలో నా తోటి కోడలికి నాకు సమాధానము కావాలి, మా మరిదికి నాకు సమాధానము కావాలి, మా ఇంట్లో నా ఆడబిడ్డకి నాకు సమాధానము కావాలి, మా వదినికి నాకు సమాధానము కావాలి అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఇలాగా ప్రియ క్రైస్తవ్య సంగమా, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఇష్టలుగా జీవించండి, నేను మీకు సమాధానాన్ని కలగచేస్తాను అని అన్నారు. ఆయనకి ఇష్టలుగా జీవించటం అంటే ఏంటి? అసలు యేసు అంటే ఏంటి? అసలు యేసు అంటే ఎవరు? యేసు అంటే రక్షకుడు. ఇక్కడ పైన మనం చదువుకున్నాం కదా, నేడు మీ కొరకు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. యేసు అంటే రక్షకుడు. నేడు రక్షకుడు రక్షకుడు అన్న తర్వాత దగ్గర యేసు అని పేరు పెట్టి మనం చదువుకుంటే, నేడు యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే మరలా ప్రభువైన క్రీస్తుగా ఉన్నారు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే
యేసుగా ఉన్నారు, ఇక్కడే క్రీస్తుగా ఉన్నారు, ఇక్కడే రక్షకుడుగా ఉన్నారు, ఇక్కడే అభిషక్తుడిగా కనపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసు తర్వాత క్రీస్తు అని ఉంది. యెషయా గ్రంథములో చూస్తే ఇమ్మానుయేలు అని ఉంది పేరు. క్రొత్త నిబంధనము గ్రంథములో కూడా ఉంది ఆయనకి, మీరు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని. ఇమ్మానుయేలు అని అంటే నేను మీకు, దేవుడు మీకు తోడై ఉండునుగాక అని అర్థం. ఇక్కడ ఏమనుంది? ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవదూతలు స్తోత్రగానాలు శిశువైన యేసయ్యను చూస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యాన్ని మనం స్వతంత్రించుకోవాలండి. యేసయ్య ఇచ్చే సమాధానము మనము అందిపుచ్చుకోవాలండి. ఎటువంటి వారికి సమాధానము? ఆయనకి ఇష్టలైన వారికి. ఆయనకి ఇష్టలై ఉండటం అంటే ఎలా? మనం యేసయ్యకి ఇష్టలై ఉండటం ఎలా? మనము కుమార్తెకు పెళ్లి చేస్తూ పెళ్లికి ముందు అన్ని నీతి బోధలు చేస్తాం. నీవు భర్తకి ఇష్టురాలుగా జీవించాలమ్మాయి. నువ్వు అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తకి లోబడి వాళ్ళకి ఇష్టపూర్వకంగా నువ్వు నడవాలమ్మాయి. మా గౌరవాన్ని నిలబెట్టు. మన ఇంట్లో నీవు టెంపర్గా ఉండేదానివి, ఇప్పుడు అక్కడ ఆ ఆటలు సాగవు. నీవు భర్తకి ఇష్టురాలుగా మారిపోవాలి, అత్తకి ఇష్టురాలుగా మారాలి. వాళ్ళ ప్రేమను నువ్వు పొందుకోవాలమ్మాయి, నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి అని మన కుమార్తెను పెళ్లి చేసే ముందు రోజు అన్ని పెద్దలందరూ, అత్తమ్మలు, మామలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, చెల్లి అందరూ, ఇంటి పక్కన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కాబోయే పెళ్లి కూతురికి అత్తోళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఇవన్నీ చెప్పి పంపిస్తారు. ఎందుకని? ఈమె ఇష్టురాలుగా ఉందనుకో, భర్త బాగా ప్రేమిస్తాడు, జాలి కలిగి ఉంటాడు. భర్తకి ఇష్టపూర్వకంగా జీవిస్తే తన భర్త తన చుట్టూనే ఉంటాడు, ఇంకా బయటికి వెళ్ళడం, కొట్టడం, తాగడం. భార్యని ప్రేమగా చూసుకుంటాడు. ఎప్పుడు? భార్య భర్తకి ఇష్టురాలుగా జీవించినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎవరు బయటికి వెళ్ళడం? మగోడు అనేవాడు. బెట్టుపోయావనుకో, టెంపర్ పోయావనుకో, ఆ చెంప ఈ చెంప కొట్టి తాగుడికి బానిస అయిపోతాడు. ఇది నా మాట వినట్లేదు అని. భర్త ఒక మాట అంటే భర్త ఎడ్డువంటే నువ్వు తెడ్డువని, నువ్వు తెడ్డువంటే భర్త ఎడ్డువని అంటే కుటుంబంలో ఎలా సమాధానం కలిగి ఉంటుంది? అదే కదా ఇక్కడ చెప్తూ ఉన్నారు, నేను మీకు సమాధానమును కలుగునుగాక అని దేవదూతలు యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. ఆయన మనకి సమాధానమును కలగా చేయటానికి వచ్చారు. ఇక్కడ ప్రభు మనకి అన్ని కోణాలలోనూ కనపడుతున్నారు. సమాధానపరిచేవాడిగా కనపడుతున్నాడు, అగ్నిలోకి వేసి మళ్ళీ నడిపించేవాడిగా కనపడుతున్నాడు, పరిశోధించేవాడిగా కనపడుతున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్షించేవాడిగా కనపడుతున్నాడు. అన్ని తానై మనల్ని నిర్మించుకున్నాడండి తన కొరకు, యేసయ్య కొరకు. మరి మనం యేసయ్యకి ఇష్టపూర్వకంగా మనం జీవిస్తున్నామా? మన కుమార్తెను అలా చెప్పి అత్త వాళ్ళ ఇంటికి ఎలా పంపిస్తామో చక్కగా అత్త చెప్పినట్టుగా, అత్త మాటకి లోబడినట్లుగా జీవించాలి. అక్కడ ఇష్టురాలుగా మారాలి. అక్కడ అప్పుడు వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోతారు. అప్పుడు మనల్నే ప్రేమిస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన స్టార్టింగ్ దగ్గర నుంచే పుట్టింట్లో చేసినవన్నీ అత్తోళ్ళ ఇంట్లో చేస్తే ఇక సమాధానం ఏముంటుంది? భర్త తాగుబోతుగా బానిసయ్యే, అటు ఇటు పోయి అటు ఇటు చూస్తే అత్త అమ్మో మంచి కోడలు వస్తుంది అనుకున్నాము, ఏంటి ఎలా మాట్లాడుతుంది, ఎలా ప్రవర్తిస్తుందని అత్త బాధ పెట్టుకొని నీ తట్టు పెడమోహంగా నెమ్మదిగా దూరం అవుతూ ఉంటే ఇక అక్కడ సమాధానం ఏముంటుంది? ప్రియ క్రైస్తవ్య సంఘమా, యేసయ్య కృపా క్షమాపణ గుణములు కలిగినవాడు. అది యేసయ్య లక్షణం, యేసయ్య గుణం, యేసయ్య బుద్ధి, యేసయ్య నైజం. ఏది? కృపా క్షమాపణ గుణములు కలిగినవాడు యేసయ్య. మన బుద్ధి అలా పెట్టుకొని కాబోయే పెళ్ళికొడుకు అమ్మ అట్ట అంట ఇట్ట అంట, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? మనము ఇష్టపూర్వకంగా మారి భర్తని మన వైపుకు తిప్పుకోవటం అంటే మంచివాడిగా మార్చుకోవాలని అర్థం. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, ప్రభు యొక్క ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలంటే ఆయన గుణలక్షణాలను మనం నేర్చుకోవాలి. యేసయ్యకు ఇష్టలుగా మనం
లోబడాలి. యేసయ్య చెప్పినట్లుగా మనం జీవించాలి. యేసయ్య ఎవరో? పెండ్లి కుమారుడు. సంఘము భూమి మీద మన క్రైస్తవ సంఘం అంతా ఎవరో? పెండ్లి కుమార్తె అని అర్థం. మన పెండ్లి కుమార్తె అయిన మనము యేసయ్యకు అనే పెండ్లి కుమారుడైన యేసయ్యకు మనము ఇష్టపూర్వకంగా ఉండాలి. అప్పుడే మన మీద యేసయ్య, పెండ్లి కుమారుడైన యేసయ్యకు మన మీద జాలి, ప్రేమ, శాంతి, సమాధానము, వాత్సల్యత మనతో కలిసి ఉంటారు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడే కదండి మన భర్త మనతో హ్యాపీగా ఉండేది. అప్పుడే కదండి మనం హ్యాపీగా ఉండేది మన పిల్లలతోనూ, మన అత్త వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడే కదండి సమాధానముగా ఉండేది. యేసయ్య ఇదే చెప్తూ ఉన్నాడు. యేసయ్య గుణ లక్షణాలను మనం అందిపుచ్చుకొని మనం నేర్చుకొని మన జీవితంలో యేసయ్య గుణ లక్షణాలతో మనం భూమి మీద ప్రజల మధ్యలో సంఘములో మనం జీవించాలి. వాళ్ళే అట్ట జీవించిన వాళ్ళే యేసయ్యకు ఇష్టులై ఉన్నారు భూమి మీద. వాళ్ళకే సమాధానము కలుగుతుంది. ప్రతి క్రైస్తవీయ బిడ్డ ఎక్కడ ఉన్నా, అటు పుట్టింట్లో ఉన్నా, ఇటు అత్తింట్లో ఉన్నా, వాళ్ళ ఇంట్లో శాంతి, సమాధానము, ప్రేమ, వాత్సల్యత, నిత్యము ఆనందమే. ఆ కుటుంబంలోనే సమాధానం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది జీవితం. అది యేసయ్య మనస్తత్వం. క్రైస్తవులమైన మనము కూడా యేసయ్య మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. వాళ్ళే యేసయ్యకు ఇష్టలుగా ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే సమాధానం ఉంటుంది. యేసయ్య మనసును మనం ధరించుకోకుండా సమాధానం మనలో ఉండదు, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా సమాధానం ఉండదు. మనం సమాధానంగా ఉండం. మనం ఒక మాట అంటే పడలేము. అత్త ఒక మాట అంటే దానికి 2 మాటలు మళ్ళీ అత్త కోడలు అనటం, భర్త ఒక మాట అంటే దానికి 2 మాటలు భార్య అనటం, మళ్ళీ వాళ్ళిద్దరు మాటలు కూడి మళ్ళీ పిల్లలు మాట్లాడటం. ఇంకా అక్కడ సమాధానమే ఉంటుంది. సమాధానం అంటే ఏంటమ్మా? ప్రేమ ఉన్న చోటే, ఓర్పు ఉన్న చోటే, క్షమాగుణం ఉన్న కలిగిన చోటే సమాధానము ఉంటుంది. మనము యేసయ్య గుణ లక్షణాలను అందిపుచ్చుకోవాలి. యేసయ్య గుణ లక్షణాలు ఏంటి? క్షమించే గుణం అండి. క్షమించే గుణం, ప్రేమించే గుణం, జాలిపడే గుణం, దయ కలిగిన గుణం, వాత్సల్యత కలిగిన గుణం. కోపపడతాడు కానీ మళ్ళీ వెంటనే దగ్గర తీసుకునే దేవుడు. మనం కోపపడతాం, కోపపడి ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్లు దూషించేస్తాం కోపం వస్తే. ఇంకా అక్కడ సమాధానం ఎక్కడ ఉంటుంది? యేసయ్య వాళ్ళ మధ్యలో ఎక్కడ ఉంటారు? సమాధానం మనకి ఎలా వస్తుంది? యేసయ్య గుణ లక్షణాలను పట్టుకొని మనము జీవిస్తే ఓర్పు, సహనము, నిరీక్షణ, ఓపిక పట్టి ఎదురు చూడటం, క్షమించే గుణం. అందరినీ మనం క్షమించాలి, అందరినీ మనం ప్రేమించాలి, అందరినీ మనము మన ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. టీ, టిఫిన్లు, మంచినీళ్ళు, భోజనం, వస్త్రాలు అయితే వస్త్రాలు, ఏది అవసరతలతో ఉంటారో మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనము గమనించి వాళ్ళకి దేవుని ప్రేమను పంచడం. వాళ్ళే యేసయ్యకు ఇష్టలుగా కనపడతాము. వాళ్ళ ఇంట్లోనే సమాధానము ఉంటుంది. వాళ్ళ సమాధానం అనంటే అన్ని సమృద్ధిగా ఉన్న చోట సమాధానముగా ఉంటాం. మనం యేసయ్యకి ఎప్పుడైతే ఇష్టంగా ఉంటామో అన్నీ మన ఇంట్లో సమృద్ధిగా ఉంటాయండి. సమృద్ధిగా ఉన్న చోట నిత్యానందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, శాంతం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మన హృదయం నెమ్మది కలిగి ఉంటుంది. ఆ కుటుంబానికి, ఆ హృదయానికి సమాధానం కలిగి ఉంటాం మనం. మరి మనం ఈ విధంగా యేసయ్యకు ఇష్టలుగా జీవిస్తున్నామా? ఈ గుణ లక్షణాలను మనం పట్టుకొని ఉన్నామా? లేకపోతే స్వార్థపూరితంగా తయారయ్యామా? క్రీస్తు గుణ లక్షణాలను పట్టుకుని మనం జీవిస్తే యేసయ్య మనలో నివసిస్తున్నట్టే. ఇవన్నీ కూడా మనం హృదయపూర్వకంగా వాక్యము ద్వారా మనము జీవించాలి. ఇవి కాకుండా నేనంటే నేనే, నేను, నా భర్త, నా పిల్లలు అంతే, అత్తొద్దు, మావద్దు, ఆడబిడ్డొద్దు, ఇంకెవ్వరు వద్దు అని అని అనుకున్నావనుకో, నీకు క్షమించే మనసు లేదనుకో, ఎలా సమాధానం?
దేవుని గుణలక్షణాలు కలిగి ఉంటే మనకు సమాధానము. మనము దేవుని బిడ్డలం, మనము యేసయ్య వారము, యేసయ్య రక్తముల కడగబడిన సంఘము మనం. అటువంటి వారి ఇంట్లోనే స్తోత్ర గీత గానాలు వినపడతా ఉంటాయి. వాళ్ళింట్లోనే సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, అన్ని విషయములలో సమృద్ధి ఉంటుంది. అలా కాకుండా నేనే నా పిల్లలే మేమే బాగుండాలి, అత్త ఎలా ఉంటే ఏమైందిలే, ఆవిడ జీవితం అంతా అయిపోయిందిగా, ఇంకా బ్రతికితే ఎంత బ్రతకపోతే ఎంత, ముక్కుతూ మూలుగుతూ అని తోలనాడామనుకోండి ముసలివాళ్ళని, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని. ఇంకా మనలో క్రీస్తు ఎక్కడుంటారో మనకి ఎక్కడ సమాధానం ఉంటుంది? సమాధానం కోసం దెయ్యాల దగ్గరికి పోతున్నారు. మేము బాగుండాలంటే వాళ్ళు బాగోకూడదు. నేను ఒక ఊరికి వెళ్ళొచ్చాను, సెమీ క్రిస్మస్ కోసం అని పిలిచారు నన్ను. నా సాక్ష్య జీవితాన్ని, నా రక్షణ సాక్ష్య జీవితాన్ని ప్రకటించడానికి వెళ్ళాను, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను. నా రక్షణ సాక్ష్య జీవితాన్ని నన్ను ఒక ఇంట్లో పెట్టారు. ఆ రోజు వాళ్ళు చెప్తారు, ఆ ఇంటి వాళ్ళు ఎంత గొప్ప సాక్ష్యమో అది. వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, బాగా అభివృద్ధి చెందారు. వాళ్ళ మీద ఓర్వలేని వాళ్ళు వాళ్ళ ఇంటోళ్ళే. వాళ్ళు ఆనందంగా ఉండటానికి, వీళ్ళు పాడైపోవటానికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి చేయకూడని పనులన్నీ చేశారు వీళ్ళ మీద. ఇంకా మీ ఇంట్లో సమాధానం ఏముంటుంది? ప్రియ క్రైస్తవ్య సంగమా, ప్రభు మనకి ఎంత మట్టుకు పెట్టారో అంత మట్టుకే తిని తృప్తి పొందాలి. కానీ నా చెల్లి బాగుంది, నా తోటికోడలు బాగుంది, మా కుటుంబమే బాగోలేదు, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు పొందుతున్న ఆనందం మాకు వచ్చేయాలి, మా పేదరికం అంతా వాళ్ళకి వెళ్ళిపోవాలి, సూరమంట ఉండాలని మాంత్రికుల దగ్గరికి వెళ్తే ఏంటమ్మా ఇది? క్రైస్తవులే, మళ్ళీ పేరు చెప్పుకున్న వాళ్ళే, చేయించిన వాళ్ళు క్రైస్తవులే. ఇది ఎంత మహాశాపమో! ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మానేయండి. ప్రభు ఎంతట్లో పెట్టారు అంతట్లోనే ఉందాం. వాళ్ళు చెప్తుంటే ఎంత బాధేసిందంటే అంత బాధేసింది నాకు. క్రైస్తవులని పేరు చెబుతూనే తోటి కోడల్ని పాడు చేయటానికి చూశారు కుటుంబాన్ని. వాళ్ళ పక్షంగా ప్రభు యుద్ధం ఆడాడు. ఆ మాంత్రికుడే వచ్చి ఒప్పుకున్నాడు, బ్రతిమాలు కోరి క్షమాపణ కోరి వెళ్ళాడు. ఇప్పుడు చేయించిన వాళ్ళకి ఎంత అవమానం, ఎంత సిగ్గు. ప్రభు అలా కలగచేస్తాడు అంతే. ఎవరి జోలికి వెళ్ళబాకండి, మీకున్నది మీరు తినండి. ప్రియ క్రైస్తవ్య సంఘమా, ప్రభు మీ ఎదుట ఏది పెట్టారో అది తిని బ్రతకటం నేర్చుకోండి. ప్రియ క్రైస్తవ్య సంఘమా, ప్రస్తుతానికి మీరు బాగానే వాళ్ళకి చేయాల్సినవన్నీ చేసేసాము, దెయ్యాలను పంపించేసాము, బలులనిచ్చి మాంత్రికులకి డబ్బులు ఇచ్చి రహస్యంగా. వాళ్ళకున్నవన్నీ పోతాయి, ఒక్కొక్కటి నెమ్మదిగా మన ఇంట్లోకి వచ్చి జారుతాయి. ఎంత అవివేకం! ఆ దెయ్యాలు మిమ్మల్ని 1 నెల 2 నెలలు 3 నెలలు మురిపెత్తాయి, ఆ తర్వాత మిమ్మల్ని మంచాన్ని పడి పీక్కుదంటాయి. ప్రియ క్రైస్తవ్య సంఘం జాగ్రత్త. క్రీస్తు గుణగణాలను మనం పొందుకొని జీవిద్దాం. యేసయ్యకు భూమి మీద మనం ఇష్టలుగా జీవిద్దాం. మన కుటుంబాల్లో, మన సంఘములో మనము సమాధానకర్తలముగా మనం ఉందాం, పత్రికలుగా ఉందాం. సమాధానానికి, ప్రేమకు మనం ప్రేమ చూపిద్దాం, మనం సమాధానం చేపిద్దాం, మనం క్షమిద్దాం. మనము క్రీస్తు నుండి వచ్చే సమాధానాన్ని పొందుకుందాం. మన కుటుంబాన్ని పవిత్రతతో, క్రీస్తు గుణలక్షణాలను పొందుకొని పవిత్రతతో జీవిస్తూ అట్టి శాశ్వతమైన నిత్యానందాన్ని పొందుకుంటాము. క్రీస్తు నుంచే నిత్యానందం, క్రీస్తు నుంచి అభివృద్ధి వస్తుంది, కానీ దెయ్యాల నుంచి రాదు, చేతబడి నుంచి రాదు ఆశీర్వాదాలు. అవివేకులారా, క్రీస్తు మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని కొట్టబోతున్నారు, జాగ్రత్త. మీకు ఎలా వస్తుంది ఈ యొక్క సమాధానం? అలాంటి పరిస్థితుల్లో మీరు వెళితే యేసు అనే పేరు చెప్పుకోవడం, దెయ్యాలను ఆశ్రయించడం, మంత్రికులను ఆశ్రయించడం, అభివృద్ధుల కోసం కుటుంబంలో డబ్బులు, నగలు, బట్టలు, ఇళ్ళు, పొలాలు కొనుక్కోవడానికి దెయ్యాల దగ్గరికి వెళ్ళి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం ఎంత సిగ్గుకరం! యేసయ్యకు మిమ్మల్ని బట్టి కాదు నా అవమానం వచ్చేది. ఇక్కడ అంటున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచూ ఉండెను.
ఈ పవిత్రమైన దేవదూతుల ఆరాధనలో భూమి మీద ఆయనకి ఇష్టలైన వారితో కలిసి మనము కూడా ఈ యొక్క సమాధానమును పరలోకపు సైన్య సమూహములతో యేసయ్యను మనము కూడా ఆయన రాబోతున్నాడు పెండ్లి కుమారుడిగా, పెండ్లి కుమార్తెగా మనం యేసయ్యను హత్తుకొని ఎలబోతున్నాం. యేసయ్యకు మనకు సమాధానము కలుగునుగాక, యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు ఏమైనా ప్రభుకి బాధ కలిగించేవారుగా, ప్రభుకు తిరుగుబాటు చేసేవారుగా ఎవరైనా ఉంటే ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు సరిచేయునుగాక. మీరు కూడా సరిచేయబడుదురుగాక. మీ నోటితో మీ పాపముల అవిధేయతలు ఒప్పుకొనుదురుగాక. ఇప్పటి వరకు క్రైస్తులని పేరు చెప్పుకొని అభివృద్ధి చెందుతున్నటువంటి అయిన వాళ్ళ మీద కాని వాళ్ళ మీద ఎవరైనా మీరు కూడా మాంత్రికుల దగ్గరికి వెళ్ళి శాతబడులు చేపిస్తే ఇప్పటికైనా వదిలేసేయండి. ఇదే మంచి అవకాశం. లేకపోతే ప్రభు ఉగ్రత రోజు రాబోతుంది. ఆ అగ్నిగుండంలోకి వెళ్ళేది వాళ్ళే. జాగ్రత్త. ప్రభు మిమ్మల్ని క్షమించునుగాక. ఇక నుంచి ఆ పాపము చేయకోకుండా ప్రభు యొక్క ఇష్టలుగా జీవించి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానము కలుగునుగాక అనే ఈ వాక్యమును మీరు మీ నోటితో మీ పాపములను ఒప్పుకొని ప్రత్యాత్తాపడి ప్రభువుని క్షమించమనగా ప్రభు కృపా క్షమాపణ కలిగిన వాడు గనుక ఆయన ఉచితమైన ప్రేమతో కృపతో మిమ్మల్ని క్షమించి రక్షించునుగాక. ఆమేన్. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.